మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులను ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఉన్నారు. ఈ నెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ల కారణంగా అనేక మంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనను వెలుగులోకి రావడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే నేపథ్యంలోనే ఆయా కేసులన్నింటినీ సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం సిట్టు విచారణ కొనసాగుతుండగా నిధుల మళ్లింపు కోణంలో ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్ కేసు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. ఎందుకంటే ఆ కేసులో నిధులు మళ్లింపు వ్యవహారం ఉండడంతో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రముఖులు ఎవరైతే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారో ఆ వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసి వారి యొక్క వాంగ్మూలం తీసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు దగ్గుబాటి రానా ప్రముఖ నటుడు, అదేవిధంగా మరో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, అదేవిధంగా మరో నటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చారు. 3వ తారీఖున దగ్గుబాటి రానా ఈడీ ఎదుట రావాలని తన యొక్క కేసు సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆదేశించిన నోటీసులు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన ప్రకాష్ రాజ్ కి, అదేవిధంగా ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణ రావాలని ఈడీ ఆదేశించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం గ్యాప్ మధ్యలో స్పష్టంగా ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఒక్కొక్క ఆర్టిస్ట్ కు అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ ఇచ్చి పిలిచినట్టుగా మనం ఆ డేట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక పలువురు సెలబ్రిటీలు, యూట్యూబ్లు కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది అప్పులు పాలయ్యడం కానీ, లేదంటే పురుగుల మందు తాగి చనిపోవడం కానీ, ఆత్మహత్య చేసుకోవడం కానీ ఇదంతా జరిగింది. సో ఈ కేసుని వీటికి సంబంధించి ఈ విధంగా ఇంతమంది చనిపోయారంటూ గత తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతుండటంతో దీనిపై దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణ కొనసాగిస్తుండగానే ఈడీ ఈ కేసులో నిధుల మళ్లింపు వ్యవహారం కూడా దాగి ఉంది. అంటే బెట్టింగ్ యాప్ ఒక యాప్ ని ప్రమోట్ చేయడంలో భాగంగా వీరికి సదరు కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ సెలబ్రిటీలని అప్రోచ్ అవడం, మీకు ఇంత వాటా ఇస్తాం, మీరు ప్రమోట్ చేయండి అని చెప్పడం కానీ ఇదంతా లీగల్ గానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వారికి నచ్చజెప్పి వీళ్ళు కూడా వాటిని వాళ్ళు చెప్పినటువంటి ప్రపోజల్స్ తో యాక్సెప్ట్ చేసి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. కానీ దాన్ని నమ్మి ఎంతో మంది సోషల్ మీడియాలో సంబంధించి, అంటే జనాలు యువత చాలా ఎక్కువ మంది నమ్మి ఆ బెట్టింగ్ యాప్ ని నమ్మి ఆన్లైన్ లో బెట్టింగ్లు పెట్టడం, అవి పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయ్యి వేరే దారి లేక గత్యంతరం లేక అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆబ్వియస్ గా ఇంతమంది ఇండైరెక్ట్ గా వీరు కూడా, అంటే జనరల్ గా ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా సెలబ్రిటీ కానీ ఎవరైనా మనకు బాగా తెలిసిన వ్యక్తులు, సినిమా వెండితెర మీద కనిపించే వ్యక్తులు, కొంత ప్రభావంతో సొసైటీలో కొంత ప్రభావాన్ని క్రియేట్ చేసే వ్యక్తులు కనుక ఒక యాప్ ని కానీ, యాప్ అంటే యాపే కాదు వేరే అంశాలు ఏదైనా బ్రాండ్ కానీ ప్రమోట్ చేస్తే ఆబ్వియస్ గా దాని వైపుకి కొంత ఫ్యాన్స్ కానీ లేదంటే జనాలు కానీ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో ఇదే సేమ్ ప్యాటర్న్ లో వీరంతా కూడా, ఈ నలుగురు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. సో ఇండైరెక్ట్ గా వీరు కూడా ఇండైరెక్ట్ గా చావు కారణమైనట్టుగానే కొంత భావిస్తుంది. అన్నిటికీ మించి నిధులు మళ్లింపు జరిగింది. ఈ అమౌంట్ ఎంత మొత్తం ఎలా వచ్చింది, వీళ్ళకి ఎలా పే చేశారు, సదరు యాప్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని వీళ్ళని కోరుతూ ఉంటారో ఆ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సెలబ్రిటీలకి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు, వాటిని ఏ విధంగా పే చేశారు అనే అంశాలు నిధుల మళ్లింపు కోణం ఉండటం వల్ల జనరల్ గా ఈడీ అంటేనే మనీ లాండరింగ్ సంబంధించిన కేసులు ఉంటే జనరల్ గా నిధులు మళ్లింపు జరిగితేనే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో ఇందులో ఆ కోణం కూడా ఉంది కాబట్టి ఇన్వాల్వ్ చేస్తూ అందరు సెలబ్రిటీలు అందరూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసి విచారించేది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.